హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నా సింపుల్ సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అన్ని ప్రొడక్ట్స్ గురించి డీటెయిల్గా అయితే చెప్పాను. ఇదైతే నాన్ స్పాన్సర్డ్ వీడియో. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నాదైతే చాలా సింపుల్ స్కిన్ కేర్ రొటీన్. నేను ఎక్కువ ప్రొడక్ట్స్ యూస్ చేయడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీన్, లిప్ బామ్, దట్స్ ఇట్. సో ఫేస్ వాష్కి అయితే నేను డాటన్కి ఫేస్ వాష్ అయితే యూస్ చేస్తున్నాను, విటమిన్ సి. ఇదైతే నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి టోనర్ లేదా ఫేస్ మిస్ట్. సమ్మర్లో అయితే ఫేస్ మిస్ట్ యూస్ చేయడానికి ప్రిఫర్ చేయండి. నేనైతే మూడి ఫేస్ మిస్ట్ అయితే యూస్ చేస్తున్నాను, రైస్ వాటర్ వేరియంట్. ఇది ఓకే, నాకు బాగా అనిపించింది. బట్ స్ప్రే అనేది చాలా హార్ష్గా ఉందన్నమాట. మెకానిజం అంటే స్ప్రే చేసినప్పుడు కంట్లో అట్లా వెళ్ళిపోతుంది. బట్ ఫేస్ మిస్ట్ అయితే మాత్రం బాగుంది. సో నేను ఈ క్యూట్ ఫ్యాన్ అయితే తీసుకున్నాను. సమ్మర్లో హ్యాండీగా ఉంటుంది. సో మీరు కనుక నా ఫేస్ ఫస్ట్ టైం అయితే చూస్తుంటే హాయ్ ఎవ్రీవన్, నా నేమ్ వచ్చేసి బ్యూలా. ఖచ్చితంగా నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్. నా స్కిన్ టైప్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్, కొంచెం డ్రైయర్ సైడ్ ఉంటుందన్నమాట. సో నేనైతే డాటన్కి సీకా మాయిశ్చరైజర్ అయితే యూస్ చేసేదాన్ని. అదైతే జెల్ టైప్ బాగుంది. బట్ నాకు ఇంకా ఏదైనా ట్రై చేయాలనిపించింది. ఆ మాయిశ్చరైజర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నేను డీకన్స్ట్రక్ట్ అయితే యూస్ చేసినాను మాయిశ్చరైజర్. ఇదైతే నాకు సూపర్గా సెట్ అయింది నా కాంబినేషన్ స్కిన్కి. అండ్ మీకు గనక స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అయ్యి డ్రైగా అయిపోవడం లేదా ఏమైనా స్కిన్ కన్సర్న్ ఉంటే, స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ వల్ల ఈ మాయిశ్చరైజర్ అయితే ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. చాలా బాగుంది, చాలా సూతింగ్గా అయితే ఉందన్నమాట. సమ్మర్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ అనిపించింది నాకైతే. చాలా కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. నేనైతే మాయిశ్చరైజర్ ఎక్కువ యూస్ చేస్తాను. నేను ఎక్కువ రాసుకున్నా కూడా ఇదైతే అసలు గ్రీజీగా కానీ ఆయిలీగా కానీ అస్సలు అనిపించలేదు. సో ఈ మాయిశ్చరైజర్ అయితే నా ఫేవరెట్, చాలా బాగుంది. నా స్కిన్ కేర్ చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు కూడా స్కిన్ కేర్ అన్నది ఉంటే ఎక్కువ మేకప్ అవసరం లేదు. అండ్ మన ఫుడ్ లోపలికి తీసుకునే ఫుడ్ అనేది ఫస్ట్ మనకి బాగుండాలి. అందులో విటమిన్స్ అన్నీ, ప్రోటీన్స్ అన్నీ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ బాగుండాలి, స్లీప్ సైకిల్ బాగుండాలి. అప్పుడు మన స్కిన్ ఆటోమేటిక్గా వితిన్ గ్లో అనేది ఉంటుందన్నమాట. గ్లో అనేది రేడియేట్ అవుతుంది. అండ్ పింపుల్స్ కూడా మనకి ఎక్కువ రావు. స్పాట్లెస్ స్కిన్ ఉంటుందన్నమాట. సో మీ స్కిన్ కన్సర్న్స్ని బట్టి మీరు స్కిన్ కేర్ అయితే యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. సమ్మర్లో వచ్చేసి ఎస్పీఎఫ్ ఉన్న లిప్ బామ్ అయితే యూస్ చేయాలి. సన్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ లిప్స్కి కూడా. మన లిప్స్ నాకైతే ఆల్రెడీ పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి నేను సన్ ప్రొటెక్షన్ ఉన్న లిప్ బామ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది విష్ కేర్ది లిప్ బామ్ అయితే చాలా బాగుంది. టింటెడ్ లిప్ బామ్ అనమాట. ఇది లైట్గా టింట్ కూడా వచ్చింది. నాకు లిప్స్టిక్ అంతగా యూస్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి ఈ టింటెడ్ లిప్ బామ్ అయితే యూస్ చేస్తున్నాను. స్టేయింగ్ పవర్ కూడా చాలా బాగుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్. నేనైతే ఆక్వాలాజికా సన్ స్క్రీన్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది నా స్కిన్కి సూపర్గా సెట్ అయింది. కాంబినేషన్ స్కిన్కి అస్సలు ఆయిలీగా అనిపించదు. కొంచెం కూడా వైట్ క్యాస్ట్ అనేది అస్సలు లేదు. నా దగ్గర పెద్దది ఉంది సన్ స్క్రీన్, అది ఎక్కడో పెట్టేశాను. సో ఈ చిన్న దాంట్లో చూపిస్తున్నాను అనమాట వీడియోలో. ఫేస్ మొత్తం 2 or 3 ఫింగర్స్ మొత్తం అప్లై చేసుకుని ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్. సమ్మర్లో మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి, స్కిప్ చేయొద్దు డే టైంలో. అండ్ బయటికి వెళ్ళడానికి 1/2 hour ముందు అయితే అప్లై చేసుకోవాలి. ఆక్వాలాజికా సన్ స్క్రీన్ కూడా నేనైతే రికమెండ్ చేస్తాను. ఈ ఎల్లో కలర్ అనమాట, నాకైతే బాగా అనిపించింది. ఒక న్యాచురల్ గ్లో అయితే వస్తుంది సన్ స్క్రీన్ రాసుకున్నాక. గ్రీజీగా ఆయిలీగా అస్సలు లేదు. సో దిస్ ఈజ్ మై డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది అంతే. నైట్ టైం మాత్రం నేను ఈ మధ్య హెయిర్ ఫాల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. నాది చాలా థిక్ హెయిర్ అనమాట, కానీ హెయిర్ ఫాల్ అవుతుంది. సో నేను ఈ విష్ కేర్ది హెయిర్ గ్రోత్ సీరం అయితే యూస్ చేస్తున్నాను.
జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఒక 2 వీక్స్ అవుతుంది. నేను దీని ఫుల్ రివ్యూ అయితే చేస్తాను, ఖచ్చితంగా చూడండి. జస్ట్ అలా 2 పంప్స్ రాసుకుని ఎక్కడైతే హెయిర్ లాస్ అవుతుంది లేదా బాల్డ్ స్పాట్స్ ఉంది అని అనుకుంటారో అక్కడ మొత్తం మసాజ్ చేసుకోవాలన్నమాట. రాసుకుని గ్రీజీగా అయితే ఏం అనిపించలేదు, అసలు అబ్జర్వ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం బాత్ చేయాలి, హెడ్ బాత్ చేయాలి నెక్స్ట్ డే అన్న ఫీలింగ్ కూడా ఏం రావట్లేదు. సో ఈ సీరం రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ మై డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్ సమ్మర్లో అనమాట. నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ కావాలంటే కూడా కమెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఫుడ్, ట్రావెల్, ఇంకా స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ కూడా. సో సపోర్ట్ అయితే చేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ ఫామ్ వీడియో రిలేటెడ్ టు స్కిన్ కేర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ లాస్ట్లో బాడీ లోషన్ రాసుకుంటున్నాను, అంతే. దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో